హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచానికి తెలియకుండా ఇండియా అణు పరీక్షలను ఎప్పుడు చేసింది? ఎవరికీ తెలియకుండా ఈ టెస్ట్ని చేయడానికి గల కారణం ఏంటి? ఏ దేశం టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించింది? ఎంతమంది దీనిలో పాల్గొన్నారు? ప్రపంచంలో 6వ న్యూక్లియర్ బాంబు ఉన్న దేశంగా ఎప్పుడు ఎదిగింది? భారతదేశ బలం ప్రపంచం ఎలా తెలుసుకుంది? మొదలైన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. మంచి కంటెంట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది 1974 మే 18న రాజస్థాన్ ఎడారి మధ్యలోని పోఖ్రాన్ ప్రాంతం భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. ఆ రోజు భారతదేశం తన మొదటి అణుపేలుడు విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టుకి స్మైలింగ్ బుద్ధ అనే కోడ్ను నేమ్గా పెట్టింది. ఈ ఒక్క పరీక్షతో భారత్ ప్రపంచంలోని అణుశక్తి కలిగిన 6వ దేశంగా మారింది. ఈ విజయానికి గల కారణం కేవలం శాస్త్రవేత్తల నైపుణ్యం మాత్రమే కాదు, వాడిన రహస్య వ్యూహాలు, సమయ పర్యవేక్షణ, దేశీయ సాంకేతికత మరియు అత్యంత కఠినమైన ప్రణాళికలు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు స్వయంగా ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణలో ఉన్నారు. మొత్తం ప్రాజెక్టులో కేవలం 75 నుంచి 100 మంది మాత్రమే ఉన్నారు. వారిలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సైనికులు మాత్రమే భాగమయ్యారు. ప్రతి ఒక్కరికి తమ పని మాత్రమే తెలుసు, ఒకరి పని మరొకరికి తెలియదు. మొత్తం ప్రాజెక్ట్ రహస్యంగా ఉంచబడింది. ఈ ప్రాజెక్టు మొత్తాన్ని పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ పేరుతో నడిపారు. అంటే ఇది శాంతి కోసం మాత్రమే బయట ప్రపంచానికి చూపడం జరిగింది. దీనివల్ల ప్రపంచంలో ఉన్న ఏ శక్తివంతమైన దేశం కూడా దీనిని పసిగట్టలేకపోయింది. పోఖ్రాన్ ఎడారిలో బాగా గుంత త్రవ్వటం, ఆర్మీ వాహనాలు, పరికరాల రవాణా అన్నీ అత్యంత జాగ్రత్తగా రాత్రి వేళలో మాత్రమే చేశారు. ఎలాంటి శాటిలైట్కి అనుమానం రాకుండా కేబుల్స్, కావలసిన పరికరాలు అన్నీ తరలించబడ్డాయి. ఆ అణుపేలుడు కోసం ఉపయోగించిన ప్లూటోనియం, డెటోనేటర్, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ మరియు బాంబు డిజైన్ అన్నీ భారతదేశంలోనే, అంటే స్వదేశీ టెక్నాలజీతో తయారయ్యాయి. ఎటువంటి విదేశీ కాంట్రాక్టుల సహాయం లేకుండా అన్నింటినీ మన స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసి అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్టులో ప్రతి దశను కంపార్ట్మెంటలైజేషన్ ద్వారా నిర్వహించారు. అంటే శాస్త్రవేత్తలు, సైనికులు తమ పని మాత్రమే తెలుసుకున్నారు. మొత్తం ప్రాజెక్టు యాజమాన్యాన్ని అత్యంత కఠిన నియంత్రణలో ఉంచారు. దీనివల్ల ఎవరికి కూడా మొత్తం ప్రణాళికను ఊహించలేరు. చివరి అసెంబ్లీ సమయంలో మాత్రమే అన్ని భాగాలు కలిపి పరీక్షకు సిద్ధం చేశారు. 1974 మే 18న మధ్యాహ్నం కౌంటౌన్ ప్రారంభమైంది. ఒక్కసారిగా భూమి కుదించుకుని పెద్ద శబ్దం రావటం, దుమ్ము, దానితో పాటు మబ్బులు ఎగసిపడటం మొదలైన పరిణామాలు పరీక్ష విజయాన్ని సూచించాయి. ప్రపంచం ఒక్కసారిగా ఇండియా వైపు చూసింది. అమెరికా గూఢచారి సంస్థ అయిన CIA కూడా ఈ పరీక్షను ఊహించలేదని అంగీకరించింది. కెనడా, అమెరికా లాంటి దేశాలు కోపగించుకున్నాయి. ఎందుకంటే భారత్ సైరస్ రియాక్టర్ నుంచి తీసుకున్న ప్లూటోనియం ఉపయోగించింది. అది మొదట శాంతి ప్రయోజనాల కోసం మాత్రమే ఇవ్వబడింది. ఈ ఘటన తర్వాత న్యూక్లియర్ సప్లైర్ గ్రూప్ అయిన NSG ఏర్పడి అణు టెక్నాలజీని అందరికీ సులభంగా అందకుండా నియంత్రించడానికి అంతర్జాతీయ ప్రమాణాలు అమలు చేయబడింది. అయితే భారతదేశం ఎందుకు ఇంత రహస్యంగా ఈ పరీక్ష చేయాల్సి వచ్చిందంటే, ముందే తెలిసిపోతే పెద్ద దేశాల నుంచి ఒత్తిడి పెరిగి ప్రాజెక్టును ఆపేస్తారు. న్యూక్లియర్ ఫ్యూల్ సరఫరా నిలిపివేయడం, ఆర్థిక ఆంక్షలు విధించడం వంటి పరిణామాలు జరిగాయి. 1964లో చైనా అణుపరీక్ష విజయవంతమైన తరువాత భారత్ కూడా భద్రత కోసం తన అణుశక్తిని చూపించాల్సి వచ్చింది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడం వల్ల భారత్ ప్రపంచానికి తన బలమైన దేశమని స్పష్టం చేసింది. భవిష్యత్తులో అణుశక్తి సాధనకు ఇది నిజమైన ప్రారంభం. భారతదేశం భవిష్యత్తులో కూడా స్వాతంత్ర, స్వీయ ఆధిపత్యం కోణంలో ప్రపంచం ఎదుర్కోవలసిన శక్తిగా ఎదిగింది. ఈ విజయం కేవలం శాస్త్రవేత్తల నైపుణ్యం మాత్రమే కాదు, వారితో పాటు సైనికులు, కొందరి రాజకీయ నాయకులు, సమయ పర్యవేక్షణ, ఇచ్చిన ప్రణాళికను నైపుణ్యంగా చేయడం మరియు స్వదేశీ టెక్నాలజీపై ఆధారపడి చేయడం వల్ల ఈ ప్రాజెక్టు గురించి ఏ దేశానికి తెలియకుండా పరీక్ష విజయవంతం చేసింది. పోఖ్రాన్ ఎడారిలో జరిగిన పేలుడు కేవలం బాంబు శబ్దం కాదు, అది భారత గర్వం, భారత స్వయం సమృద్ధి, భారత గర్జన శక్తి. భారతదేశం తన రహస్య వ్యూహాలు, సమయ పర్యవేక్షణ, స్వదేశీ టెక్నాలజీ ద్వారా ప్రపంచానికి నేను బలమైన దేశమని చూపించింది. 1974 మే 18ని భారత చరిత్రలో ఒక చిరస్థాయికి గుర్తుగా నిలుపుకున్న ఘట్టం అది. డియర్ ఫ్రెండ్స్, ఇండియన్ న్యూక్లియర్ టెస్ట్కు సంబంధించిన సింపుల్ అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీద మీకు అవగాహన వచ్చింది. ఇలాంటి మంచి కంటెంట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీకు దేని మీదనైనా వీడియో కావాలి అంటే కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.